మరి ఇదే విధంగా ఇంకా ఎన్నో మంది వెలుగులోకి రానటువంటి ఈరోజు శవాలు గల్ఫ్ దేశాలలో మార్చురీలలో పడి ఉన్నాయి. ఈ మొత్తం సంక్షోభానికి ప్రధాన కారణము ఏజెంట్లు. ఎవరైతే ఏజెంట్లు ఇక్కడ ఒకటి చెప్పి అక్కడికి తీసుకెళ్ళాక కాకుండా అసలు పనే లేకుండా అనేక విధాలుగా మోసగిస్తూ మరిటి వీసా చేతిలో పెట్టి మోసాలు చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు తిమ్మకపల్లిలో జరిగినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. మొత్తం ఏజెంట్ వ్యవస్థని మేము రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు అనేక దేశాలలో ఇండోనేషియా లాంటి దేశము ఇతర దేశాలకు పంపేది ఉంటే ప్రభుత్వమే వాళ్ళు బాధ్యత వహించి పంపిస్తారు. ఇట్లా ఏజెంట్ల మీద ఆధారపడి పంపరు. ఆ విధంగానే ఈరోజు భారతదేశం నుంచి కూడా ఈరోజు లక్షలాది మందిని ఏదన్నా అవకాశాలు ఉంటే, ఉద్యోగ అవకాశాలు ఉంటే పంపాలనేది మా డిమాండు. మరి అదేవిధంగా ప్రభుత్వం వెంటనే కదలాలి. మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత ఒకటే రోజు నైట్లో వాళ్ళతో తిన్నాడు. ప్రొద్దున తీసుకెళ్ళి ఒంటెలో గాయడానికి తీసుకెళ్లారండి. నేను ఒంటెలో కానీ నిరాకరించాడు. అక్కడ విచిత్రంగా కొట్టి ఆయన కాలు చేతులు వండబెట్టేసి 3 రోజులకు పోయి చూశారట సార్. ఆయనను బిలబిలాన్ని మాడి మసి అయిపోయి చనిపోయాడు మా తమ్ముడు. కాలు చేతులు కట్టేసి ఉంచారు ఆయన 3 రోజుల దాకా. మాకు ఈ విషయం మాకు ఫస్ట్ ఏమని చెప్పారు, గుండె అయిపోయి పొద్దుకి తిని పన్నము, పొద్దుకి గుండె అయిపోయి చనిపోయిందని మాకు చెప్పారు. అంటే అక్కడ ఒక నాసరు అన్సరు ఆయన పేరు, ఆయనకు ఒక బ్రోకర్ను పెట్టి ఆసరు చెప్పారు. చెట్టు రాసామని చెప్పారు సార్. చిత్రహింస చేసి మా తమ్ముడు సార్ చిల్లరాములు ఇతని పేరు. అక్కడ ఉన్న విజా పంపించైనా చిల్ల పోసేయ. ఇప్పుడు ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఇద్దరు తాళాలు వేసుకొని పత్త లేకుండా వేరు సార్. వీళ్ళు సార్ వీళ్ళు